హలో ఫ్రెండ్స్, మనకు భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకు అప్రెంటిస్ పీరియడ్లో భాగం 1 ఇయర్ అప్రెంటిస్ ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించి అప్రెంటిస్ సంబంధించి మనకి ఓవరాల్ 100 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఈ అప్రెంటిస్ వచ్చేసి మనకు 1 ఇయర్ పీరియడ్ అయితే ఉంటుంది. సో ఇలా మనకు ఫిట్టర్కి 20, మెకానిక్స్కి 40, అదేవిధంగా మనం చూసుకున్నట్టే వెల్డర్కి 24 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో దానికి మనం ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 18 ఇయర్స్ అయితే మ్యాక్సిమం ఏజ్ ఉంది. అది మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 27 ఇయర్స్, మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ అయితే ఉంది. సో మనం రిజర్వేషన్ చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ ఉంది. ఓబీసీ నాన్ క్రిమినల్ అయితే 3 ఇయర్స్ వరకు అయితే ఉందన్నమాట. అదేవిధంగా ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటారో వాళ్ళకైతే 10 ఇయర్స్ వరకు అయితే ఉందన్నమాట. సో మనం ఇందులో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి, ప్లస్ ఐటీఐ రెగ్యులర్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు 60% అటెండెన్స్ అనేది ఉండాలి ఐటీఐలో అని మనం అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి వీళ్ళకి చూసుకున్నట్టయితే ఇంకా క్యాండిడేట్ వచ్చేసి ఐటీఐ కాలేజ్ అయినా ప్రైవేట్ ఐటీఐ అయితే కాదు, గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ అయితే ఉండాలి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇయర్ ఆఫ్ పాసింగ్ వచ్చేసి మనకి 2021 బిలో ఆర్ ఎబో అయితే ఉండొచ్చు అన్నమాట. సో అదేవిధంగా మనకు సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే కనుక సో మనకు ఒక ఎగ్జామ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారనమాట, అసెస్మెంట్ టెస్ట్ అని చెప్పేసి. సో వాళ్ళు ఎవరైతే క్వాలిఫై అవుతారో, ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో సో మెరిట్ లిస్ట్ ఆధారంగా అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో మనం చూసుకున్నట్టయితే స్క్రోల్ డౌన్ చేసుకున్నట్టయితే సో మనకి స్టేఫండ్ వచ్చేసి మనకి యాజ్ పర్ అప్రెంటిస్ రూల్ ప్రకారం, గైడ్లైన్స్ ప్రకారం అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఎప్పుడైతే జాయిన్ అవుతారో మీ దగ్గర హెల్త్ సర్టిఫికేట్ కానీ తీసుకోవడం కూడా జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనం ఆన్లైన్ ఎలా అప్లై చేసుకోవాలని చూసుకున్నట్టయితే సో దీనికి సంబంధించి మీకు ఆల్రెడీ అప్రెంటిస్ పోర్టల్లో ఇంతకుముందు ఐటీఐ ఎవరైనా అప్లై చేసుకున్నట్టయితే సో అప్రెంటిస్ పోర్టల్లో మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్లై బిహెచ్ఈఎల్ రామచంద్రపురం హైదరాబాద్ అని చెప్పేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది స్టెప్ 1 అనమాట. స్టెప్ 2 ఎలా అప్లై చేసుకోవాలంటే మీకు బిహెచ్ఎల్కి సంబంధించి రామచంద్రపురంకి సంబంధించి సపరేట్ వెబ్సైట్ అనేది ఉంటుంది. అది నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆ సైట్ ఓపెన్ చేసి తర్వాత మీ యొక్క అంటే అప్రెంటిస్ రిజిస్ట్రేషన్లో చేసుకున్నారు కదా, ఆ రిజిస్ట్రేషన్ నంబరు ప్లస్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క నేమ్, మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చి అప్లై చేసుకొని ఆ ప్రింట్అవుట్ మీ దగ్గర పెట్టుకోవాలన్నమాట. సో దాని ద్వారానే మనకు తెలుస్తుంది అనమాట. సో మనకు రిటర్న్ టెస్ట్ అని చెప్పేసి మీకు 14th డేట్ అని మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. సో రిటర్న్ టెస్ట్ అనేది మనకి ఎలా ఉంటుంది అంటే మనకి 50 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. వితిన్ 60 minutesలో మీరైతే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో కంప్లీట్ ఈ టెస్ట్ అనేది ఉంటుంది. సో అందులో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చాయో వాళ్ళకి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో దీన్ని అందరూ గమనించగలరు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసుకుంటే మనకు ఇంపార్టెంట్ డేట్స్ కానీ ఎప్పుడు అని చెప్పేసి మనకు మెన్షన్ చేయడం జరిగింది. అది ఎలా మనం ఇప్పుడు చూసుకుందాము. మనకైతే 50 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది అనమాట ఎగ్జామ్లో. సో మనం రిజిస్ట్రేషన్ ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది, ఫస్ట్ మన దగ్గర అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే 4 to మనకు 13 వరకు అయితే ఉందన్నమాట అప్లికేషన్ డేట్ సెప్టెంబర్. తర్వాత మనకు 14th వరకు అయితే ఎయిట్ అప్లికేషన్ అయితే ఉందన్నమాట. సో ఎగ్జామ్ వచ్చేసి మనకు చూడండి 24th సెప్టెంబర్ వరకు అయితే 24th సెప్టెంబర్ రోజు అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఎగ్జామ్ అయితే అటెండ్ కావాలి. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే 18 ఇయర్స్ అయితే కంప్లీట్ చేసుకుంటారో సో మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి మనకైతే 27 ఇయర్స్ అయితే ఉంది. సో మనకు అందులో రిజర్వేషన్ బేస్డ్ కూడా ఉంది. సో అందరూ చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనకైతే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రైబ్ చేయండి. సో మన దగ్గర ఇంకా ఉన్నది 3 days టైం మాత్రమే. సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోని అందరు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద లింక్ డిస్క్రిప్షన్లో మాకు మెన్షన్ చేయండి.